హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరుపతిలో A to Z ఎక్సోటిక్ పార్క్ పెట్టారండి. చాలా రోజులైంది పెట్టి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. నాకేంటంటే నా ముని మనవరాలతో వెళ్ళాలని కోరిక. అది ఈరోజు తీరిందండి. ఇవాళ అలా వెళ్దామని బయలుదేరి వచ్చాము. బాగా ఎండగానే ఉంది కానీ లోపల బర్డ్స్ అవన్నీ ఉన్నాయి, చూద్దామని వచ్చామండి. తిరుపతికి వచ్చాము. 200 రూపాయలు ఎంట్రన్స్ టికెట్టు. చిన్నపిల్లలకైతే 8 years వాళ్ళకైతే 150 రూపాయలు టికెట్ తీసుకున్నాము. లోపలికి వెళ్తూ ఉన్నాం. చూడండి, పచ్చగడ్డి బాగుంది. ఈ ఎంట్రన్స్లో అంతా చేపలు, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మా పాపకి, మా ముని మనవరాలకి ఎంత ఇష్టమో చేపలన్నా, ఏదైనా సరే, పిల్లులైనా కుక్కలైనా యానిమల్స్ అన్నా పెట్స్ అన్నా చాలా ఇష్టం మా పాపకి. ఆ పాపకు చూపిద్దామని తీసుకెళ్ళాను ఇవాళ. అందరం వెళ్ళాం, మా పిల్లలందరం. చూడండి, అవి చిన్న చిన్న పెద్ద పెద్ద చేపలు ఎంత బాగా వెళ్తున్నాయో. ఆ దారిలో వెళ్ళే దారిలో ఒక కెనాల్లాగా కట్టి వరుసగా ఆ చేపలు వదిలిన్నారు, పెద్ద పెద్ద చేపలు. అక్కడక్కడ న్యాచురల్ వీడియో పెట్టేస్తాను. మా అరుపులు, మా కేకలు కొంచెం చూడండి, వేరు చేయండి. ఎందుకంటే అంతా నేను వీడియో అంతా వాయిస్ ఇవ్వాలనుకోలేదు. చూద్దాం, ఎక్కడెక్కడ నాకు నచ్చిందో అక్కడంతా అలా వదిలేస్తాను. చూడండి, పక్షుల అరుపుల దగ్గర అయితే అలా చూడండి, పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో. వచ్చే రెడీ 1. అంతా జూ పార్క్లో లాగానే అక్కడక్కడ కేజీలు కట్టి పెట్టున్నారండి. ఎక్కడికో చూస్తే ఊసరవెల్లులు ఉన్నాయి, 2 ఊసరవెల్లులు. అదే తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నాను కదా. పూర్వకాలంలో రాజుల కాలంలో ఈ ఊసరవెల్లుల్ని పెట్టుకొని యుద్ధాలు కూడా సారీ అది ఉడుము కదా. ఈ ఊసరవెల్లులు అనమాట. ఇవి ఊసరవెల్లు ఉడుములో మొత్తం మీద ఉన్నాయి. కుందేళ్ళు చాలా బాగున్నాయి. నంబర్ ఆఫ్ ర్యాబిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి, పంది పిల్లలంట, సౌత్ అమెరికా పంది పిల్లలు ఎంత బాగున్నాయో. చిన్న చిన్న పంది పిల్లలు రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ గుర్రం ఉంది. ఇవన్నీ చూస్తే మా పాపకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, భయంకరమైన కొమ్ములతో ఒక ఎద్దు. బాబోయ్, అసలు అది ఇప్పారనుకోండి మీద పడిపోద్ది, అంత ఇదిగా ఉంది. గుర్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక నర్సరీ ఉంది. ఆ నర్సరీ కూడా చూసాము. నర్సరీలు అంతా మా ఇంట్లో ఉన్న చెట్లే ఉన్నాయి. గుర్రాలు కూడా ఉంది, గుర్ర స్వారీ కూడా ఉంది. కానీ మేము ముందు అవి చూద్దాం, బర్డ్స్ చూద్దామని వెళ్ళాం. ఇక్కడ ఒక మంచి అల్సేషన్ డాగ్ ఉంది. మా పాప ఎంత బాగా ఆడుకుంటుందో. ఇదన్నమాట ఎంట్రీ. దీనిలోంచి వెళ్ళాలి. ఇక్కడ రకరకాల నిప్పు కోళ్ళు, బొంత కోళ్ళు, ఇదండి రకరకాల కోళ్ళు ఉన్నాయి. చాలా బాగున్నాయి ఆ కోళ్ళు కూడా. ఈ కోళ్ళన్నీ ఇక్కడ వరుసగా ఉన్నాయి. మా పాపకు కోళ్ళు అంటే భలే ఇష్టం. ఇవి చూసారా, చిన్న చిన్న పెట్టెలు ఎంత బాగున్నాయో, అందంగా ఉన్నాయి. వాటి అరుపులు కూడా చాలా బాగున్నాయి. చూస్తాను ఇష్టం వాడికి. ఇక్కడ చూడు, దగ్గర చూపించది, చూపించది. ఈ లోపలికి వస్తే ఇంకా చాలా బాగున్నాయండి. రకరకాల పక్షులు ఉన్నాయి. ఇవన్నీ గింజలు ఇస్తున్నారు అక్కడ పనిచేసే అమ్మాయిలు. ఆ గింజలు అవే పొద్దుతిరుగుడు పువ్వులు గింజలు అనమాట. అవందరికి ఇస్తున్నారు. అవి చేతిలో పెట్టుకుంటే చక్కగా వచ్చి
అవి చేతిలో వాళ్ళు తింటా ఉన్నాయి. అయితే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చిందంటే మెడలో చైన్లు కొరికేస్తాయంట. అవి జాగ్రత్తగా ఉండండి, మెడలో చైన్ జాగ్రత్త పెట్టుకోండి అని అమ్మాయి ముందే చెప్పేసి వెళ్ళిపోయింది. కాబట్టి అందరం మెడలో చైన్లు జాగ్రత్తగా పెట్టుకుంటూ చేతులు చాపామన్నమాట. గింజలు పెట్టాం, ఆ పొద్దుతిరుగుడు గింజలు ఎంత బాగా తింటున్నాయో. గింజ నోట్లోకి తీసుకొని తొక్క ఊసేసి లోపల ఉండే గింజ తింటుందండి. ఎంత బ్యూటిఫుల్గా ఈ పక్షి. వీటి పేర్లు అయితే అక్కడ ఏం డిస్ప్లే చేసి లేవు, ఒకవేళ చిలకలు రకాలేమో. ఇక్కడ చాలా బాగుంది చూడండి. భయపడుతుందా? పిల్లలందరూ ఈ మేత పెడుతుంటే నాకు కూడా పెట్టాలనిపించి నేను కూడా గింజలు తీసుకొని చక్కగా చేపితే నేను చక్కగా వచ్చి తింటుంది. మా పాప, చిన్న పాప అయితే భయపడింది. అవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న బర్డ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇవి పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం భయం వేసింది. మా మనవాళ్ళు మళ్ళీ మా పక్కన పిల్లలు వచ్చారు, మహి, కార్తీక్, నా మనవరాలు, వాళ్ళ కూతురు. ఇక్కడ ఒకసారి అబ్బా వర్షం పడుతుంటే పడతాను. అమ్మయ్య, చూశారు కదా ఎంత శ్రావ్యంగా, చెవులకు వీణులకు విందుగా ఎంత బాగా అరిచాయి తెలుసా. పక్షులు కిలకిల రావాలి వింటుంటే. ఎంత హాయిగా ఉందో, ప్రాణానికి ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇంతసేపు అందుకని న్యాచురల్గా వదిలేసాను ఆ వీడియోని చూడండి మీరు. అవి ఎంత బాగా అరిచాయో, ఆ కిలకిల రావాలి ఎంత అందంగా ఉన్నాయో, వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నాయో. మళ్ళీ ఈ పక్కకు వస్తే ఈ పక్క ఈ బర్డ్స్ అంతా, ఈ ఎల్లో కలర్ బర్డ్స్ అంతా చేతుల్లో వాలడం, అవన్నీ పిల్లలు ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. ఈ బర్డ్స్ ఉండేటటువంటి జోన్ అయితే చాలా బాగుందండి. అన్ని రకాల పక్షులు. ఇవైతే 2 పైన ఉన్నాయి. ఇవి ఎంత పిలిచినా కిందకి రాలే. ఇక్కడ కూడా మా పాప ట్రై చేసింది కానీ అవి కిందకి రాలే. అరే చూడు అట్టే దగ్గరికి పెట్టు, తీసుకోరా దాన్ని, అట్టే తీసుకోరామా. చూపించరా మహి, చేయి చూపించా. అబ్బా భలే ఉందిరా, కలర్ ఎక్సలెంట్గా ఉందిరా, సూపర్ రా. మా తేమా రోని పెట్టుకుంది రామా, రోని జరిగింది రామా. దానికే ట్రై చేస్తున్నా. ఎత్తుకో, పెట్టుకో 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 పెట్టుకో. నేను పెడతాను అట్లే పెట్టుకోండి. పాప వచ్చింది దాని భయం తీసుకురా. వచ్చింది దిగు దిగు దిగు.
ఎక్కువకూడదు నడవాల. ఎంత బాగా బోర్డు ఫుడ్ తీసుకుని వచ్చుకో. ఇదో ఇక్కడ చూడు ఘాటు పెట్టేసింది. అవునా? ఒరే నాకు ఈ వేళ ఎట్లా పట్టేసింది. పెద్దదే భలే నొక్కింది. పెద్దది కదా అది ముక్కు కూసుగా ఉంటుంది. ఓ నాకు ఘాటు పెట్టేసిందా. అవునా? మంది పెద్ద మన దానిలోకి వచ్చింది. అక్కడ ఇస్తా. అబ్బారే ఎలుకలు చూడు చెరి బాబు, చెరి బాబు చూడు చెరి బాబు, ఎలుకలు ఎట్టున్నాయనా? ఎక్సలెంట్ ఉన్నాయి. నాకు ఎలుకగా నేను నచ్చాయి ఎలుకలు. అబ్బా ఎంత బాగున్నాయి బుజ్జి బుజ్జి ఎలుకలు. ఇది ఊసరి వెళ్ళి కదా. ఇక్కడ పాములు ఉన్నాయని పిలుచుకొచ్చారండి. ఇక్కడ ఒక కొండ చెలువ ఉంది, ఇంకొకటి ఏదో థాయిలాండ్ పాము అంట. వీటిని 100 రూపాయలు ఇస్తే మెడలో వేసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు అనమాట. ఎవరు మాతో వచ్చిన పిల్లలు ఎవరు ముందుకు రాలే. నా మనవరాలకి చిన్నప్పటి నుంచి పాములు అంటే భయం లేదు, పట్టుకుంటుంది బాగా. ఆ అమ్మాయి మాత్రం నేను వేసుకుంటానని అనుకుని రెడీ చేసుకుంది. 100 రూపాయలకి టికెట్ అక్కడ పే చేసాము. చూడండి చక్కగా తీసి మెడలో వేసుకుంది. ఫస్ట్లో ఏందో కాస్త భయపడి అనిపించింది, కానీ మళ్ళీ ధైర్యంగానే వేసుకుంది మెడలో. అది థాయిలాండ్, ఆయన చెప్తున్నాడు అది థాయిలాండ్ పాము, అదేం చేయదు అని. కానీ ఏమైనా మా పాప ధైర్యంగా మెడలో వేసుకుంది ఆ పాముని. మగపిల్లలు కూడా ఎవరు వేసుకోలేకపోయారు. కాసేపు వేసుకొని తీసేసి మళ్ళీ చేతిలో పట్టుకుంది. ఆయన చెప్తున్నాడు అది ఏం చేయదు, కరిసే పాము కాదు అని, పట్టుకోవచ్చు, చూడు నాకు కూడా కరవట్లేదని చెప్తా ఉన్నాడు. ఏమైనా ధైర్యం కావాలి కదండి పాముని పట్టుకోవాలంటే. మా పాప ఇంటి దగ్గర పాములు కొడితే కూడా నా మనవరాలు బతుకుండగానే పాములు పట్టుకొని చిన్నప్పుడే పట్టుకొని తోక పట్టుకొని లేపేది. అమ్మాయి పాములు అంటే భయంలే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యామెల్ ఉంది, ఆ తర్వాత ఆస్ట్రిచ్ ఉంది. భలే ఉందండి ఇదైతే, ఆస్ట్రిచ్ అయితే ఎంత బాగుందో, ఎంత పెద్దగా నడిచొస్తుంది తెలుసా. అది ఏనుగులాగా వస్తుంది అనమాట. అది ఎక్కడ పట్టేసుకుంటుందో నోరుతో అన్నంత భయం వేసింది. దాని మెడ చూడండి ఎలా ఉందో, కాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. అది చూసారా ఏనుగులాగా లేదు. అది వస్తుంటే మాకు భయం వేస్తూ ఉంది. అక్కడే కంచి దగ్గర నిల్చుకున్నాం, కానీ అది నోటితోటి ఎక్కడ ముక్కుతోటి పొడి చేస్తుంది అని భయం వేసి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయాం. చాలా బాగుంది. ఈ పక్క క్యామెల్ ఉంది, ఈ పక్క ఈ బర్డ్ ఉంది. మా పాపకి చిన్న పాపకైతే ఇవి భలే ఇష్టం, ఈ బర్డ్స్ అంటే. దీని పక్కన నుండి వస్తే చిన్ని మేకపిల్ల ఎంత ముద్దుగా ఉన్నాయో. మరి ఎక్కడి నుంచి అలా వెళ్తుంటే ఇక్కడంతా బాతులు ఉన్నాయి. ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే బాతులు ఉన్నాయి. ఈ బాతులు మా మరిది వాళ్ళు పెంచేవాళ్ళు ఇంట్లో. మా ఇంట్లో ఇవి సర్వసాధారణంగా ఉండేవి. ఎప్పుడు చూసినా నిండా మా మరిది ఇంట్లో ఎప్పుడు ఉండేవి ఈ బాతులు. కాబట్టి ఈ బాతులు అంటే మాకు భయం లేదు. ఇవి ఖజానా బాతులు అంట. ఈ బాతులు అంటే మాకు భయమేలా, మా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి.
మీ పాప కొంచెం వదిలేయండి, కొంచెం వదిలేండి, దూరంగా ఉంది. ఓకే అండి, ఇక్కడ నుంచి ఖజానా బాతులు చూసుకొని ఇంకా పెద్దగా ఏమి లేవు. అక్కడ నుంచి మళ్ళీ అక్వేరియం ఉంది ఆ పక్క అన్నారు, ఇంకా అటు సైడ్ వెళ్ళాము. ఆ లోపలికి వెళ్తే చేపలు ఉన్నాయి. చిన్నపిల్లలకి ఇవి కొంచెం బాగా ఇష్టం కదా. చేపలు అయితే బాగున్నాయి, ఫిష్లో అన్ని రకరకాల కలర్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇవన్నీ ఫిష్ అంతా చూసుకున్నాము. ఇంకా ఈ ఎక్సోటిక్ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ బర్డ్స్ అండి. ఆ బర్డ్స్ వాటి అరుపులు, అవి మన దగ్గర వచ్చి గింజలు తినడం, ఇది బాగుంది. ఆ పాములు బాగున్నాయి, అవి అందరు మెడలో వేసుకోవడం, చేతిలో పట్టుకోవడం, ఫోటోలు తీసుకోవడం, అది బాగుంది. ఇంకా అంతకన్నా పెద్దగా వైల్డ్ యానిమల్స్ ఏమి లేవు. ఇదంతా అక్వేరియం అంతా చూసుకొని ఇంకంతే, అదేమాట లాస్ట్ బయట వచ్చేసాము. పెద్దగా టైం కూడా ఎక్కువ తీసుకోలేదు, ఒక 2 hours పట్టింది అంతే. అవి చూసుకున్న తర్వాత లాస్ట్ ఇదే అనమాట ఫిష్ అక్వేరియం. అది చూసుకొని బయట వచ్చేసాము. చిన్నపిల్లని మా చిన్న పాపని ముని మనవాళ్ళని తీసుకురావాలని ఇవాళ అదే పనిగా తీసుకొచ్చాను. తీసుకొచ్చిన దానికి పాప బాగా ఎంజాయ్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఈ పార్క్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.